హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఇక్కడ ఒక్క వీడియోలోనే మనము డిఫరెంట్ మోడల్స్ వేరియస్ మోడల్స్ ఒకేసారి నేర్చుకుందాము. ఇంగ్లీష్ అనేది స్ట్రక్చరల్ లాంగ్వేజ్. ఓకేనా? స్ట్రక్చర్ ద్వారాగా నేర్చుకుంటే తొందరగా మనకు అర్థమవుతుంది. తెలుగులోనో హిందీలోనో నేర్చుకునే దానికి అస్సలు అస్సలు కుదరదండి. ఇది ఒక స్ట్రక్చరల్ లాంగ్వేజ్. ఎందుకు ఇలాగా అనేది నా మాటల అంతరార్థం ఏంటనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ 5 మోడల్స్ తీసుకున్నాను. 5 ఫ్రేజెస్ లాగా తీసుకున్నాను. వాంట్ టు, హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు, లైక్ టు, లవ్ టు, నో హౌ టు. మీరు చక్కగా చూడొచ్చు, అన్నీ ఒకలాంటివే కానీ మీనింగ్స్ వేరే. ఈ ఫ్రేజెస్ పెట్టడం వల్ల సెంటెన్స్ మీనింగ్ మారిపోతుంది. వాంట్ టు అంటే చేయాలనుకోవడం, కావాలనుకోవడం. హ్యాస్ టు, హ్యావ్ టు అంటే చేయవలసి ఉండటం. మీ రెస్పాన్సిబిలిటీ కావచ్చు, మీ డ్యూటీ కావచ్చు, మీ విధి కర్తవ్యం, ఇలా ఎవరైనా చెప్పినప్పుడు మీరు చేయాల్సి ఉన్న పని అనమాట అండి. లైక్ టు, లవ్ టు సేమ్ అండి. చేయాలనుకోవడము, చేయడానికి ఇష్టపడ్డము. నో హౌ టు అంటే చేయడం తెలియటం. అంటే నాకు అది తెలుసు, ఇది తెలుసు, కార్ డ్రైవింగ్ తెలుసు, ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు. కొంతమంది వచ్చు అంటాము, తెలుసు అంటాం. అయితే చూడండి, వెళ్ళిపోదాము. ఈ అన్ని మోడల్స్ ఒకేసారి నేర్చుకోవచ్చండి. మొదటిగా మామూలు సెంటెన్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఐ డూ మై హోంవర్క్ డైలీ. ఐ డూ మై హోంవర్క్ డైలీ. నేను ప్రతిరోజు నా హోంవర్క్ చేస్తాను. ఇక్కడ సెంటెన్స్ తీసుకున్నాను కదండి. ఇదే సెంటెన్స్కి నేను ఈ ఫ్రేజెస్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి పెడతా వస్తాను. సబ్జెక్ట్ తర్వాత ఇందులో సబ్జెక్ట్ ఏంటండి? ఐ. వర్బ్ ఏంటి? డూ. ఆబ్జెక్ట్ ఏంటి? మై హోంవర్క్. టైం ఫ్రేజ్ వచ్చేసి డైలీ. ఐ డూ మై హోంవర్క్ డైలీ. నేను ప్రతిరోజు నా హోంవర్క్ చేస్తాను. నేను రోజు హోంవర్క్ చేస్తుంటాను. ఇలాంటి 2 అర్థాలు వస్తాయి. నేను అదే సెంటెన్స్కి నేను ఫస్ట్ వాంట్ టు ఉంది కదా, అది కలిపేస్తాను. సబ్జెక్ట్ తర్వాత పెట్టాను చూడండి. సరిగ్గా గమనిస్తే మీరు ఇక్కడ ఎక్స్ట్రాగా వచ్చింది వాంట్ టు ఒకటే, మిగిలిందంతా సేమ్ టు సేమ్. ఐ డూ మై హోంవర్క్ డైలీ అనే సెంటెన్స్నే తీసుకున్నాను, కానీ ఇక్కడ వాంట్ టు యాడ్ చేశాను. ఐ వాంట్ టు డూ మై హోంవర్క్. ఐ వాంట్ టు డూ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ చేయాలనుకుంటున్నాను. నాకు నా హోంవర్క్ చేయాలని ఉంది. 2 రకాల మీనింగ్. నెక్స్ట్ అండి, ఇక్కడ వాంట్ టు పెట్టాను కదా. నెక్స్ట్ ఏంటండి? హ్యావ్ టు, హ్యాస్ టు కదా. ఐ హ్యావ్ టు డూ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ చేయాల్సి ఉంది. చేయాలండి, రెస్పాన్సిబిలిటీ. నా విధి, నా కర్తవ్యం, నా ధర్మం. నా పైన ఆర్డర్ ఉంది, చేయవలసి ఉన్న అవసరం ఉంది. అలాంటి సందర్భంలో ఐ హ్యావ్ టు డూ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ చేయాలి, నేను నా హోంవర్క్ చేయాల్సింది. నెక్స్ట్ అండి, ఐ లైక్ టు డూ మై హోంవర్క్. నాకు నా హోంవర్క్ చేయడం అంటే ఇష్టం. ఐ లైక్ టు డూ మై హోంవర్క్. నాకు నా హోంవర్క్ చేయడం ఇష్టం. ఐ లవ్ టు డూ మై హోంవర్క్. ఇది కూడా సేమ్ టు సేమ్ అదే మీనింగ్ అండి. ఐ లవ్ టు డూ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ చేయడం నాకు చాలా ఇష్టం. ఓకేనా? నెక్స్ట్ అండి, ఐదోది, ఐ నో హౌ టు డూ మై హోంవర్క్. నా హోంవర్క్ చేయడం నాకు వచ్చు. నాకు హోంవర్క్ చేయడం వచ్చండి. నాకు హోంవర్క్ ఎలా చేయాలో తెలుసు. సింపుల్ లాంగ్వేజ్లో మనం ఏంటంటాము? నాకు హోంవర్క్ చేయడం వచ్చు, నాకు హోంవర్క్ ఎలా చేయాలో వచ్చు అని అనమండి. ఓకేనా? రైట్. సాధారణంగా అలా అనము. నాకు సాధారణంగా మాట్లాడే భాషలో అయితే నాకు హోంవర్క్ చేయడం వచ్చు, నాకు కార్ డ్రైవింగ్ వచ్చు, నాకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు, నాకు హిందీ మాట్లాడడం వచ్చు, నాకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం వచ్చు, ఇలా చెప్తాం. నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ తీసుకుంటున్నాను ఇక్కడ, మీకు బాగా అర్థమవుతుంది సార్. ఐ లర్న్ ఇంగ్లీష్ డైలీ. నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటాను. నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఇక్కడ విల్ పెట్టకూడదు, షెల్ పెట్టకూడదు, ఇంకేం పెట్టక్కర్లే. ఈ సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్లో రాస్తే సరిపోతుందండి. ప్రతిరోజు చేసే పనులు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తే సరిపోతుంది. సాధారణంగా ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారంటే ఐ విల్ లర్న్ ఇంగ్లీష్ డైలీ అని చెప్తా ఉంటారు. కాదు, రోజు చేసే యాక్షన్స్ అలా చెప్పకూడదు. ఐ లర్న్ ఇంగ్లీష్ డైలీ. నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటాను, నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటుంటాను. నెక్స్ట్ అండి, ఇదే సెంటెన్స్కి వాంట్ టు, హ్యావ్ టు, హ్యాస్ టు, లైక్ టు, లవ్ టు, నో హౌ టు పెడదాం. ఐ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్. నేను రోజు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. నాకు రోజు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది. ఓకేనా? నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. డైలీ పెట్టలేదు కదా ఇక్కడ. ఐ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను, నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది. ఐ హ్యావ్ టు లర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, నేర్చుకోవాల్సి ఉంది. ఎందుకండి? నా పైన రెస్పాన్సిబిలిటీ ఉంది. అలానే నేర్చుకోకపోతే కుదరదు. నాకు నా జాబ్కి చాలా అవసరం ఇంగ్లీష్ మాట్లాడడం అనేది. అలాగనమాట అండి. ఐ హ్యావ్ టు లర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది, నేర్చుకోవాలి. ఐ లైక్ టు లర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇష్టపడతా. ఐ లవ్ టు లర్న్ ఇంగ్లీష్.
నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా చాలా ఇష్టపడతా. నాకు చాలా చాలా ఇష్టం ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే. ఐ నో హౌ టు లెర్న్ ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో తెలుసు. నాకు ఇంగ్లీష్ నేర్చుకోవడం వచ్చు. రైట్. థర్డ్ సెంటెన్స్ అండి. ఐ డూ ఎక్సర్సైజ్ డైలీ. ఐ డూ ఎక్సర్సైజ్ డైలీ. నేను ప్రతిరోజు వ్యాయామం చేస్తా. ఇక్కడ డైరెక్ట్‌గా మనం డూ తీసేసి ఐ ఎక్సర్సైజ్ డైలీ అన్నా కూడా అదే మీనింగే వస్తుంది. ఐ డూ వర్కౌట్స్ డైలీ. ఐ డూ ఎక్సర్సైజ్ డైలీ. ఐ డూ ఎక్సర్సైజ్ డైలీ. ఐ ఎక్సర్సైజ్ డైలీ. సేమ్ అది కూడా అదే మీనింగే. నేను ప్రతిరోజు వ్యాయామం చేస్తాను. నేను ప్రతిరోజు వ్యాయామం చేస్తుంటాను. అలా కూడా వస్తదండి. ఐ వాంట్ టు డూ ఎక్సర్సైజ్. నేను వ్యాయామం చేయాలనుకుంటున్నాను. నాకు ఎక్సర్సైజ్ చేయాలని ఉంది. ఐ హావ్ టు డూ ఎక్సర్సైజ్. నేను వ్యాయామం చేయాలండి. చేయాల్సి ఉంది. ఎందుకంటే నేను బాగా బాడీ పెరిగిపోయింది నాకు బాడీ వెయిట్ పెరిగిపోయింది. బరువు పెరిగిపోయాను. చేయాల్సి ఉంది. చేయాలి. ఐ హావ్ టు డూ ఎక్సర్సైజ్. ఐ లైక్ టు డూ ఎక్సర్సైజ్. నాకు ఎక్సర్సైజ్ చేయడం అంటే ఇష్టం. ఐ లవ్ టు డూ ఎక్సర్సైజ్. ఐ లవ్ టు డూ ఎక్సర్సైజ్. నాకు వ్యాయామం చేయడం అంటే చాలా చాలా ఇష్టం. ఐ నో హౌ టు డూ ఎక్సర్సైజ్. నాకు వ్యాయామం చేయడం వచ్చు. నాకు వ్యాయామం చేయడం తెలుసు. నాకు వ్యాయామం ఎలా చేయాలో తెలుసు. ఇలా తెలుగు అనేక రకాలు ఉన్నాయి కానీ ఇంగ్లీష్ ఒకటే. ఐ రీడ్ ఎ న్యూస్ పేపర్ డైలీ. 4వ సెంటెన్స్ అండి. ఐ రీడ్ ఎ న్యూస్ పేపర్ డైలీ. నేను ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతా. ఐ వాంట్ టు రీడ్ ఎ న్యూస్ పేపర్. నేను ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాలని ఉంది నాకు. ఓకేనా? ప్రతిరోజు లేదు కాబట్టి ఐ వాంట్ టు రీడ్ ఎ న్యూస్ పేపర్. ఇంకా సింపుల్‌గా కూడా చెప్పొచ్చండి. వాంట్ టు వన్నా అని చెప్పేసి అనొచ్చు కదా! ఐ వన్నా రీడ్ ఎ న్యూస్ పేపర్. నేను ఒక న్యూస్ పేపర్ చదవాలనుకుంటున్నాను. నాకు న్యూస్ పేపర్ చదవాలని ఉంది. బై ద వే నేను ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నానండి. టైమింగ్స్ వచ్చేసి నైట్ 9 PM టు 10 PM అండి. ఇదే మాదిరిగా తెలుగు నుంచి ఇంగ్లీష్‌కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి మీకు బేసిక్స్ నుంచి ప్రొనౌన్సియేషన్ స్కిల్స్ దగ్గర నుంచి వర్డ్స్ ఎలా పలకాలి, సెంటెన్స్‌లు ఎలా రాయాలి, ఒక పారాగ్రాఫ్ రాసేంత వరకు మిమ్మల్ని తీసుకెళ్ళే కోర్స్ అండి ఇది. ఇది 100 రోజుల పాటు కొనసాగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పక నన్ను కన్సల్ట్ చేసి మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. మీ ఇంటి దగ్గర నుంచే ఆన్‌లైన్‌లో చెప్పబడుతుందండి ఇది కోర్సు. నేను చాలా సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాను నేను. 15 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాను నేను. ఈ కరోనా దగ్గర నుంచి ఆన్‌లైన్‌లో చెప్తున్నాను. అంత గతంలో ఆఫ్‌లైన్‌లో చెప్పేవాడిని. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పక నన్ను కన్సల్ట్ చేయండి. మీరు తప్పకుండా జాయిన్ అవ్వచ్చు. చాలా దూరాల నుంచి ఎక్కడెక్కడి నుంచో నా దగ్గర నేర్చుకుంటా ఉన్నారు. I feel very happy for that. I'd like to invite you also. You can contact me on number if you want to learn the language. Right? Yeah. Coming to the point here. I want to read a newspaper. నాకు న్యూస్ పేపర్ చదవాలని ఉంది. I have to read a newspaper. నేను న్యూస్ పేపర్ చదవాల్సి ఉంది. చదవాలి. నా రెస్పాన్సిబిలిటీ. I like to read a newspaper. నాకు న్యూస్ పేపర్ చదవడం అంటే ఇష్టం. I love to learn. I love to read a newspaper. నాకు న్యూస్ పేపర్ చదవడం చాలా ఇష్టం. I know how to read a newspaper. నాకు న్యూస్ పేపర్ ఎలా చదవాలో తెలుసు. నాకు న్యూస్ పేపర్ చదవడం వచ్చు. ఓకేనండి? ఇదే మాదిరిగా దీనికి నెగెటివ్స్, క్వెషన్స్ అన్నీ ఫార్మ్ చేయొచ్చండి. మనం ఈ వీడియోలో ఒకే వీడియోలో మనము 5, 6 మోడల్స్ నేర్చుకున్నాం మనము. ఏంటండి అవి? వాంట్ టు, హావ్ టు, హ్యాస్ టు, లైక్ టు, లవ్ టు, నో హౌ టు. వీటికి నెగెటివ్స్ ఫార్మ్ చేయొచ్చు, క్వెషన్స్ ఫార్మ్ చేయొచ్చు, అన్నీ ఫార్మ్ చేయొచ్చు. ఈ మాదిరిగా మనము కొంతవరకు తెలుగు నుంచి ఇంగ్లీష్‌కి చాలా అవసరం అండి ఏమీ రాకపోయినప్పుడు. ఈ మాదిరిగానే ముందుకు పోవాలి. 40 రోజుల్లోనో, 45 రోజుల్లోనో అయిపోయేది కాదు ఇది. చాలా మోడల్స్ ఉంటాయి. చాలా ఓపికగా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 100 రోజుల పాటు కొనసాగుద్దండి మన కోచింగ్ ఇక్కడ. దాని తర్వాత అడ్వాన్స్ లెవెల్ తీసుకెళ్తాము. రైట్? థాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. If you like my content, please subscribe my channel.